హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. పిల్లలకి మనం ఇప్పుడు కాలంలో ఇచ్చేది ఆరోగ్యము చదువే కదా. మంచి హెల్తీ స్నాక్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు పిల్లలు ఇంటికి రాగానే హెల్తీగా ఒక స్నాక్ అయితే ఇచ్చానమాట. జీరో ఆయిల్ స్నాక్. ఇది చాలా ప్రోటీన్ ఫుడ్. పిల్లలకి ఇలా పెట్టి చూడండి, వాళ్ళు ఎదుగుదలలో కానీ చదువులో కానీ చక్కగా రాణిస్తారనమాట. ఇదే అయితే ప్రొసీజర్లోకి వచ్చేస్తే ఆవిరి కుడుము అంటారు. మనము చిన్నప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు రోట్లో రుబ్బి పెట్టేవాళ్ళు కదా, ఆవిరి కుడుము అదేనండి. ఇప్పుడు గ్రైండర్లో మినప్పప్పుని మనం పట్టు మినప్పప్పు అయినా తీసుకోవచ్చు, గుళ్ళైనా తీసుకోవచ్చు. దాన్ని నానపెట్టేసుకొని ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం రాక్ సాల్ట్ వేసుకోవాలి. అది మెత్తగా రుబ్బుకోకుండా కచ్చాబచ్చాగా రుబ్బుకోవాలన్నమాట. ఇక ఈలోపు ఆకలేస్తుంది అని అంటే మ్యాంగో అయితే కోసిచ్చేసాను. ఇది ఉడికేలోపు నా ఇడ్లీ పాత్రలో అయితే ఇలా స్టీమ్ ప్లేట్ వచ్చింది. ఇంకా దాంట్లో ఈ మినప్పిండి మొత్తం వేసేసుకున్నాను అనమాట. ఆ లోపే కొంచెం వాటర్ వేసేసి ఇడ్లీ పాత్ర అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఒక 20 మినిట్స్ ఇది ఆ నీళ్ళల్లో ఆవిరికి ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోయిద్ది. ఉడికిపోయిన తర్వాత చాలా హెల్దీ అనమాట. ఇది పిల్లలకి ఇచ్చి చూడండి. మీరు వారంలో 2 సార్లు ఇట్లా ఇవ్వండి. కూడా ఇట్లా హెల్దీగా తిని హోంవర్క్ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకు కూడా చాలా యాక్టివ్గా చేసుకుంటారనమాట వర్క్. ఇంకా ఉడికిపోయింది, తీసేసానమాట. బయటికి తీసేసి ఇది పిజ్జా లాగా పిల్లలకి పైనంతా కొంచెం నెయ్యి వేసేసి లైట్గా ఉప్పు కారం అయితే స్ప్రింకిల్ చేసేసాను. స్ప్రింకిల్ చేసి అలా ప్లేట్లో వాళ్ళకి పిజ్జా లాగా తీసుకెళ్ళిపోతే పిజ్జా అని చెప్పి అంటున్నారనమాట పిల్లలు. మా పిల్లలకి ఇది చిన్నప్పటి నుంచే అలవాటు, అందుకే చాలా ఇష్టంగా తింటారు. మ్యాక్సిమం 10 డేస్కి ఒకసారి అయితే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్గా ఇస్తాను. నేను మా ఇంట్లో మా ఆయన కూడా తింటాం అనమాట. ఈ హెల్దీ స్నాక్స్ కానీ హెల్దీ బ్రేక్ఫాస్ట్లు కానీ టిఫిన్స్ కానీ కావాలి అని అనుకుంటే నా ఛానల్ మీకు యూస్ఫుల్ అని అనుకుంటే కనుక నా ఛానల్ని పిల్లలకి సంబంధించినవి కానీ ఇంట్లో ఎలా వంటలు చేసుకోవాలి, మంచి పోషక ఆహారాలు ఉన్నవి జీరో ఆయిల్ ఫుడ్స్ కూడా నా ఛానల్లో ఉంటాయి. అవి అంతా చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకా